ఈ గుడ్డలు చూడు రే, నువ్వు టవల్ తుడుచుకున్నావు, నీ డ్రాయర్ వేసుకో, ఎక్కడ పడితే అక్కడ గుడ్డలు పెట్టేసేట. ఈ ఇంట్లో చాకరీ చేయలేకపోతున్నాను, మన వల్ల కావటం లేదు. ఏందో డిసెంబరు 31 అంట, రేపు వచ్చి జనవరి 1 అంట, హ్యాపీ న్యూ ఇయర్ అంట. 28 తర్వాత 29 వస్తుంది, 29 తర్వాత 30 వస్తుంది, 30 తర్వాత 31 వస్తుంది. దాని తర్వాత జనవరి 1 రాకుండా పోద్దా, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది. దీనికోసం అంట డిసెంబర్ 31 నైట్ అంట పెద్ద పెద్ద సిటీస్లో అంట ఓవర్ బ్రిడ్జ్ మీద అంట మందులు తాగుతూ బైక్ రైసులు అంట, రేసింగ్లు అంట, యాక్సిడెంట్లు అంట, దానికంటూ పోలీసులు బందోబస్తులు, అలా పెద్ద పెద్ద పబ్స్లో మంచి ప్రోగ్రామ్స్లు, దానికంటూ ప్రత్యేకమైన టికెట్స్ కౌంటర్స్, మళ్ళా డ్యాన్స్ ప్రోగ్రామ్స్. ఏంటి అసలు దీనివల్ల మళ్ళీ పాపం పోలీస్ డిపార్ట్మెంటు ఎంత స్ట్రగుల్ పడుతుంది. ఇన్ని రిస్క్ ఫేస్ చేసి ఇంత ఖర్చులు పెట్టుకొని ఈ రకమైన హంగులు ఆర్భాటాలు జరపడం వల్ల జరిపితేనే 1వ తారీఖు వస్తుందా? ఏం కార్తిక, ఇవన్నీ జరగకపోతే 1వ తారీఖురా? ఇదేనా ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉంది, సంక్రాంతి పండుగ అంటే హ్యాపీగా అది తెలుగుతనాన్ని పెంపొందించే పండుగ, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. దసరా ఉంది, దసరా కూడా ఒక ప్రత్యేకత ఉంది దానికి. ఉగాది దానికి తెలుగు సంవత్సరం, దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ న్యూ ఇయర్కి ఏం ప్రత్యేకత ఏంది? ఇంత హంగులు ఆర్భాటాలు, మళ్ళీ మందు తాగుతుంటారు. మందులు కొనుక్కొని మందు తాగి గందరగోళంగా తూగి తందనాలు ఆడి అదేదో పెద్ద డిసెంబర్ 31 ఒక పెద్ద పండగ అయినట్టు గందరగోళం చేస్తారు. ఇది ఒక్కటే నాకు ఏం చేస్తున్నావు నువ్వు? తీసేసాను. వీడియో తీసా? వీడియో తీసేటప్పుడు నాకు చెప్పలేదంటే మన సబ్స్క్రైబర్స్ కదా అని తీసేసా. ఎలాగో తీసావు కానీ ఏమండి మొత్తం వినే ఉంటారు మీరు. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నేను చెప్పేది అది, ఇప్పుడు డిసెంబర్ 31 అనేది ఇది ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఓకే, సెలబ్రేషన్ అంటే జనవరి 1 షేక్ హ్యాండ్ తెచ్చుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకో, చాలా సంతోషం. అంతే తప్పితే ఇంత ఖర్చులు పెట్టుకొని ఇంత హంగులు ఆర్భాటాలు, బ్రాందీ షాపుల్లో క్యూ లైన్లో జనాలు మందులు కొనుక్కొని తాగి తందనాలాడి గందరగోళం చేసేటప్పుడు 1వ తారీఖు రాదా? ఇంత ఖర్చు పెట్టుకోవాలా? దీనివల్ల ఎవరికి ఆదాయం, ఎవరికి నష్టము? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను కరెక్ట్గా మాట్లాడానా లేదా. సో ఎనీవే ఏదైనా కానీ, సో నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ కొట్టండి. లాస్ట్ వన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక రాబోయే ఈ కొత్త సంవత్సరం 2025 మీకు అందరికీ ఖచ్చితంగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. పంతులు గారు ఒక పద్యం ఏమన్నా చెప్తారా? ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఏమైనా చేస్తాను. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం వింజేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమజ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాం సోస్మితాం హిరణ్య ప్రాకార మార్ధాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. అంటే మాకు ఏం జరుగుతుంది ఇదంతా మాట్లాడారు మీరు శ్రీ సూక్తంలోవి. సో ఈ శ్రీ సూక్త మంత్రాలు ఎవరైతే చదువుతారో, ఈ మంత్రాలు చదివేటప్పుడు ఎవరైతే వింటారో వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. సో మీకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్.